హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతోని రైస్ చేస్తున్నాను అనమాట. ఇది 1 to 2 years లోపు పిల్లలకి మాత్రమే. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చివరి వరకు వీడియో చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. పిల్లలకి మ్యాక్సిమం నెయ్యి ప్రిఫర్ చేయండి, నో ఆయిల్. సో దీంట్లోకి కందిపప్పు అండ్ రైస్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత చిటికెడు జీలకర్ర, తర్వాత టొమాటో కట్ చేసుకున్నవి, పాలకూర అయితే వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అయితే కుక్కర్ పెట్టేసేయాలి. ఇది 3 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఇలా అయితే కుక్ అయ్యి ఉందన్నమాట. దీన్ని ఒకసారి కలుపుకొని, లేదు ఇంకా మెత్తగా తింటారు పిల్లలంటే ఇంకో 1 or 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఉడికిపోయిందనమాట. దీన్ని స్మాష్ చేసేసుకొని దీన్ని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి నెయ్యి వేసి ఒక స్పూను తినిపిస్తే కనుక చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. స్పినాచ్లో ఎక్కువ ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారంలో 2-3 సార్లు వరకు పిల్లలకి లీఫీ వెజిటేబుల్స్ పెట్టేలాగా ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.